ఉదయకాలపు ప్రార్థన. మహాపరిశుద్ధుడివైన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవ, సర్వాధికారములు కలిగిన మా యేసయ్య, మీ బంగారు పాదములకు లెక్కించలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, గడిచిన ఉదయకాలమంతా, గడిచిన రాత్రంతా మీరు మమ్మను కాపాడినారు, మమ్మను పోషించినారు, మమ్మను సంరక్షించినారు. దేవా, ఆత్మీయంగా శారీరకంగా మమ్మను బలపరిచినారు తండ్రి. మీ ఆరోగ్యకరమైన రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు దేవా. అయ్యా, మా భారములన్నిటినీ మీరు భరించినారు. మా అక్కరలు, మా కొరతలు, మా చింతలు మీరు తీర్చినారు. ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, వ్యాధి నుండి, బాధ నుండి, ఇరుకులు, ఇబ్బందుల నుండి, సమస్యలు, శోధనల నుండి, నిందలు, అవమానాల నుండి, పగవారి నుండి, శత్రువుల నుండి, హాని కలిగించే పరిస్థితుల నుండి మమ్మను తప్పించినారు దేవా. మమ్మను ఓదార్చినారు తండ్రి. మీ గొప్ప సహాయాన్ని మాకు అందించినారు. అందును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు దేవా. మా పనులలో, మా ప్రయత్నాలలో మీరు మాకు తోడుగా ఉన్నారు. మా ప్రయాణమంతటిలో చక్కటి క్షేమాన్నిచ్చారు. ప్రతి ఆటంకం నుండి, అపాయం నుండి, ప్రమాదముల నుండి మమ్మను రక్షించినారు దేవా. దేవా, గడిచిన దినమున మీ దృష్టికి మేము ఎంత విరోధులంగా జీవించినప్పటికీ, ఎంత అపవిత్రులంగా, అవిధేయులంగా నడుచుకున్నప్పటికీ కూడా మీరు మమ్మను క్షమించినారు దేవా. మమ్మను ప్రేమించినారు తండ్రి. సజీవులనుగా కాచి కాపాడి ఈ దినమును చూచే కృపనిచ్చారు దేవా. మా పట్ల మీరు చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి, గొప్ప సహాయాన్ని బట్టి, ఉపకారములను బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. దయగల దేవా, ఈ ఉదయకాల సమయంలో మీ పాదముల వద్ద సాగిలపడి చిన్న మందగా కూడుకొని ఏకస్వరంతో, ఏక మనసుతో తండ్రివైన మీకు మొరపెట్టడానికి, మీకు ప్రార్థించడానికి, మిమ్మల్ని పూజించి గణపరచడానికి, కీర్తించి కొనియాడడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు దేవా. ఈ దినమును చూడక ఎంతో మంది గొప్పవారు, విశ్వాసులు, పేరు గడించిన వారు, జ్ఞానులైన వారు గతించిపోయారు, కొనిపోబడ్డారు. వారికంటే మేము గొప్పవారమి కాదు, విశ్వాసులం కాదు, శ్రేష్ఠులం, మంచివారము ఎంత మాత్రం కాదు దేవా. అయినప్పటికీ మమ్మను సజీవు లెక్కలో ఉంచిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. కీర్తనీయుడైన యెహోవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. స్తుతులను బట్టి ఆనందించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇశ్రాయేలీలు చెయ్యు స్తోత్రముల మీద ఆసీనుడవై ఉన్నవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మహోన్నతమైన స్థలములలో నివసించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. కెరూబుల మధ్య నివసించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సమీపింపరాని తేజస్సులో నివసించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. యెరూషలేములో నివసించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. వినయము గలవారి యొద్దను, దీన మనసు గలవారి యొద్దను నివసించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నాలో నివసించుచున్నవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పరలోకమందును, భూమి మీదను సర్వాధికారములు కలిగిన వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. భూమండలము మీద ఆసీనుడై ఉన్నవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దయగల వారి ఎడల దయచూపువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పాపము లేని ప్రధాన యాజకుడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇశ్రాయేలు యొక్క ఆదరణకర్త, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తిని అనుగ్రహించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. క్రియలు జరిగించు విషయంలో శక్తి సంపన్నుడువు గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నాకు సహాయం వచ్చుకొండా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. వంకర త్రోవలను చక్కగా చెయ్యువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా పక్షమున యుద్ధము చెయ్యువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మాకు పరిశుద్ధ స్థలముగానున్నవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ భుజము మీద రాజ్యభారముండును గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దయాదాక్షిణ్య పూర్ణుడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పక్షిరాజు తన పిల్లలను మోయునట్లు నీ ప్రజలను మోయువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. కనుపాప వలె మమ్మును కాపాడువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ కుడి చేత నన్ను పట్టుకొనువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా కుడి ప్రక్క నీడగా ఉన్నవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అమరత్వము గలవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నిజమైన ద్రాక్షవల్లి, మీకు స్తోత్రములు
స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా పక్షమున యుద్ధము చెయ్యువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీవు నాకు సహాయకరమైన కేడుము గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సమస్త దేవతల కంటే పూజనీయుడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అధిక స్తోత్రం నొందదగిన వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఐశ్వర్యవంతుడై ఉన్నవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. బంధింపబడిన వారిని విడిపించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. చావునకు విధింపబడిన వారిని విడిపించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పడిపోవు వారినందరినీ ఉద్ధరించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. కృంగిపోయిన వారినందరినీ లేవనెత్తువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. గుండె చెదిరిన వారిని బాగు చెయ్యువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. బాధపడు వారి కోరికను వినువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. బాధింపబడు వారి పక్షమున వ్యాజ్యమాడువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. శ్రమపడు వారిని రక్షించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయం చెయ్యువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. బాధపడు వారికి నిట్టూర్పును బట్టి లేచి రక్షణ కలగజేయువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దరిద్రుల మొర ఆలకించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దరిద్రుల బాధను పోగొట్టి వారిని లేవనెత్తువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దరిద్రులకు న్యాయము తీర్చువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. తండ్రి లేని వారికి తండ్రిగా ఉండువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. విధవరాండ్రులకు న్యాయకర్తగా ఉన్నవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన ఆలకించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పరదేశులను కాపాడువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఏకాంగులను సంసారులుగా చెయ్యువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ అనుగ్రహం చేత దీనులకు సదుపాయం కలగజేయువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సేవకుల ప్రాణమును విమోచించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ భక్తులను విడవక ఎన్నటెన్నటికీ కాపాడువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నాకు ఆధారముగా ఉన్నవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నన్ను సురక్షితంగా నివసింపచెయ్యువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆపత్కాలమందు నన్ను ఆదుకొనువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా దీపం వెలిగించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపుచున్నవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా తల ఎత్తువానిగా ఉన్నావు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ధైర్యం వహించుటకును మేలు చెయ్యుటకును నాతో కూడా ఉన్నవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. యథార్థంగా ప్రవర్తించు వారికి మేలు చెయ్యువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దీనులను లేవనెత్తువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవా, ఇంతవరకు మిమ్మల్ని స్తుతించడానికి, మా స్తోత్రములను మీకు అర్పించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి, మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఆనాడు మా పితరులు నీ బిడ్డలు మిమ్మల్ని ఎంతో స్తుతించినారు దేవా. వారి కష్టకాలంలో, వారి ఆపద సమయంలో మీ మీదనే ఆధారపడ్డారు, మీకే మొరుపెట్టినారు దేవా. కాబట్టి మీ యొద్ద నుండి గొప్ప సహాయాన్ని పొందుకున్నారు దేవా. మీ ద్వారా రక్షించబడ్డారు దేవా. అత్యున్నతంగా ఆశీర్వదించబడ్డారు దేవా. మీ బిడ్డల పట్ల మీరు చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి, గొప్ప సహాయాన్ని బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దయగల దేవా, ఈ సమయాన నీ బిడ్డలమైన మమ్మల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మా స్తుతులను కూడా మీరు అంగీకరించండి. మమ్మను కూడా ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, వ్యాధి నుండి, బాధ నుండి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ సమయాన ఎలుగెత్తి మీకు మొరుపెడుతుండగా, మీ వైపే చూస్తుండగా, మిమ్మల్ని ఆశ్రయిస్తుండగా మమ్మను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మమ్మను మీరు ఆశీర్వదించండి దేవా. అన్నిటికంటే ముఖ్యంగా ఆత్మీయంగా మమ్మను బలపరచండి తండ్రి. విశ్వాసంలో ఎదిగే కృపను మాకు అనుగ్రహించండి దేవా. అయ్యా, కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మమ్మను ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన దినమును బట్టి మీకు స్తోత్రములు దేవా. ఈ దినమంతటి కొరకై మమ్మను సిద్ధపరచండి తండ్రి. మాకు సహాయం చెయ్యండి దేవా. అయ్యా, ఈ దినమున
నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కావలిగా ఉంచి కాపాడండి దేవా. రకరకాల పనులు ప్రయత్నాలు చేస్తుండగా మీరే వారిని జ్ఞాపకం చేసుకోండి దేవా. మంచి జ్ఞానం చేత నింపండి దేవా. నీ బిడ్డల అక్కరలు కొరతలు మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపించండి దేవా. అయ్యా, బిడ్డలు ఎక్కడికి వెళ్తున్నా ఏమి చేస్తున్నా మీరే వారికి తోడుగా ఉండి సహాయం చేయండి. దుష్టు నుంచి, అపవాది నుండి, శత్రువుల నుండి నీ బిడ్డల్ని కాపాడమని, ప్రతి ఒక్కరిని సజీవులనుగా ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, మమ్మను ప్రేమించి మాకిచ్చిన ఈ యొక్క శుభదినమున మిమ్మను స్తుతించే వారిమిగా, మిమ్మను ప్రార్థించే వారిమిగా మమ్మను సిద్ధపరచండి తండ్రి. అయ్యా, మీ కృపను మాకు తోడుగా ఉంచండి దేవా. మీరే మా జీవితంలో ఘనమైన కార్యములను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన దేవా, బిడ్డలు విశ్వాసంతో మీకు మొరపెడుతుండగా, నమ్మకంతో మీ వైపు చూస్తుండగా ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడ్డల అక్కరలు కొరతలు మీరు తీర్చండి దేవా. ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, వ్యాధి నుండి, బాధ నుండి నీ బిడ్డలందరినీ కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, చిన్న బిడ్డలందరి చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. చిన్న బిడ్డల్ని మీరు రక్షించండి దేవా. వారి చదువులలో తోడుగా ఉండండి. మీ కాపుదల భద్రతను అనుగ్రహించండి. అయ్యా, బిడ్డలను మీరే రకరకాలుగా వర్ధిల్ల చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దుష్టు నుంచి, అపవాది నుండి, శత్రువుల నుండి నీ బిడ్డల్ని కాపాడండి దేవా. ఎందరైతే ఈ సమయాన చిన్న బిడ్డలు అనారోగ్యానికి గురైనారో ప్రతి బిడ్డను కూడా మీరు ముట్టి స్వస్థపరచండి దేవా. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. యవ్వనస్తుల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. యవ్వనస్తుల భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి. చదువులలో, ఉద్యోగాలలో మీరే తోడుగా ఉండి సహాయం చేయండి. అయ్యా, బిడ్డలకు రక్షణ, మారు మనసు, పాపక్షమాపణ అనుగ్రహించండి దేవా. ఆత్మీయంగా ఎదిగే కృపను దయచేయండి ప్రవ్వా. ఎందరైతే లోకంలో పాపంలో జీవిస్తున్నారో అట్టి వారందరినీ మీరు సరిచేయండి దేవా. వారితో మీరు మాట్లాడండి దేవా. పాపాన్ని ఒప్పించే మనసును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి హృదయంలో మీ వాక్యాన్ని భద్రపరుచుకొని మీకు సాక్షులుగా జీవించుటకు సహాయం చేయండి. ఈనాడు బిడ్డలందరూ వయస్సునందును, జ్ఞానమందును, బుద్ధి అందును దేవుని దయలో, మనుషుని దయలో వర్ధిల్లునట్లుగా మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన ఉద్యోగాలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంటర్వ్యూలకు వెళ్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అధికారులు అడిగే ప్రశ్నలకు తడబడకుండా, భయపడకుండా చక్కగా సమాధానం చెప్పే జ్ఞానాన్ని ప్రతి బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈ దినమున రకరకాల పరీక్షలు రాయాలని వెళ్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. రాసే హస్తాలని బలపరచండి దేవా. మంచి జ్ఞానం చేత నింపండి. ప్రతి ప్రశ్నకు సరైన సమాధానం రాసేలాగున కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, గవర్నమెంట్ జాబుల కొరకు ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, కోచింగులు తీసుకుంటుండగా బిడ్డలు మీరు బలపరచండి దేవా. మంచి జ్ఞానం చేత నింపండి దేవా. మీరే వారికి తోడుగా ఉండండి దేవా. మీ చిత్తమైతే బిడ్డలు ఆశించినట్లుగా చక్కటి జాబు పొందుకునేలాగున మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వివాహ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాల్ని కూడా మీరు సఫలపరచండి దేవా. యవ్వన సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, మీ చిత్తమైతే బిడ్డలకు చక్కటి సంబంధం కుదిరి ఘనంగా వివాహాలు జరిగేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా, వివాహాలు జరుపుకుంటున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా ఘనంగా జరిగేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, వివాహం జరిగిన తర్వాత భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించుటకు సహాయం చేయండి దేవా. వారి మధ్య మనస్పర్ధలు, కోపాలు, ద్వేషాలను తొలగించండి దేవా. బిడ్డలు మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎందరైతే విడిపోయిన కుటుంబాలుగా ఉంటున్నారో వారిని మీరు కలపండి దేవా. అయ్యా, ఈనాడు దేవా, తల్లిదండ్రులను బట్టి బిడ్డలు కూడా ఎంతో బాధపడే వారిగా ఉంటున్నారు దేవా. దయచేసి బిడ్డల బాధను మీరు దూరపరచండి. కుటుంబం అంతా సంతోషంగా మీ యందు ఆనందించే కృపను దయచేయండి. అయ్యా, బిడ్డలు ప్రతి దినము కుటుంబ ప్రార్థనలు కలిగి ఉండేలాగున సహాయం చేయండి. వారి కష్టాల కొరకు, బాధల కొరకు, శ్రమల కొరకు మీ పాదాల వద్ద సాగిలపడి మొరపెట్టే హృదయాన్ని ప్రతి బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, సంతానం లేక బాధపడుతున్న భార్యాభర్తలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. శ్రేష్టమైన గర్భఫలాన్ని బహుమానంగా అనుగ్రహించండి దేవా. అయ్యా, ఈనాడు డెలివరీ కొరకు సిద్ధపడుతున్న గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. నార్మల్ అండ్ సేఫ్ డెలివరీ అయ్యేలాగున కృప చూపించండి. డాక్టర్స్ కావలసిన
కావలసిన జ్ఞానం దయచేయండి. బిడ్డల్లో ఉండే భయాన్ని దూరపరచండి. కడుపులో ఉన్న బిడ్డ చక్కగా ఎదుగుటకు సహాయం చేయండి. ఈనాడు దేవా ఎంతో మంది బిడ్డలు అబార్షన్ అయి బాధపడుచుండగా వారి బాధను మీరు తీర్చండి దేవా. మీ చిత్తమైతే మరలా శ్రేష్టమైన గర్భఫలాన్ని పొందుకునేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా వరుసగా అమ్మాయిలు పుడుతున్నారని, వరుసగా అబ్బాయిలేనని ఎంతో బాధపడుచుండగా వారి బాధను మీరు తీర్చండి. బిడ్డల కోరికలను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ఈ దినమున ఎందరైతే అనారోగ్యాన్ని బట్టి, అస్వస్థతను, వ్యాధిని, జబ్బులను బట్టి హాస్పిటల్లో ఐసీయూలో ఉంటున్నారో, మరణకరమైన పరిస్థితుల మధ్య జీవిస్తున్నారు, అలాంటి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో బిడ్డల్ని తాకండి దేవా. సంపూర్ణంగా ముట్టి స్వస్థపరచండి. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా ఎంతో మంది బిడ్డలు అనారోగ్య కారణాన్ని బట్టి అప్పుల పాలవుతున్నారు దేవా. వివాహాలు చేసి అప్పుల పాలవుతున్నారు. ఇండ్లు కట్టి అప్పులలో చిక్కుకుంటున్నారు. వ్యాపారంలో నష్టాలు వచ్చి అప్పులలో మునిగిపోతున్నారు. ఇంకా అనేక కారణాలను బట్టి అప్పుల సమస్యలతో పోరాడుతున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అప్పు బాధల నుండి రక్షించండి దేవా. నీ బిడ్డల పట్ల ఉన్నతమైన కార్యములను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా ఆర్థికపరమైన సమస్యలతో బాధపడే ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి దేవా. రకరకాల అక్కరలు కొరతలు కలిగి జీవిస్తుండగా బిడ్డలకు మీ గొప్ప సహాయాన్ని అందించండి దేవా. వ్యాపారంలో నష్టాలు వచ్చి బాధపడుతున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. చేసే ఉద్యోగంలో అభివృద్ధి లేక కృంగిపోతున్న వారిని మీరు కనికరించండి దేవా. బిడ్డల చేతి కష్టాన్ని మీరు ఆశీర్వదించండి దేవా. మీరే వారికి తోడుగా ఉండి సహాయం చేయండి. ఉద్యోగ స్థలంలో రకరకాల మనుషులను బట్టి నిందలకు, అవమానాలకు గురవుతున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. అధికారుల ఒత్తిళ్ల నుంచి నీ బిడ్డల్ని రక్షించండి. సహోద్యోగుల వ్యతిరేకతల నుంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా ఎంత కష్టపడి పనిచేసిన శాలరీస్ రాక బాధపడే ప్రతి బిడ్డ పట్ల మీరే గొప్ప కార్యం జరిగించండి దేవా. యజమానులకు మంచి మనసును అనుగ్రహించండి దేవా. బిడ్డలకు సక్రమంగా శాలరీస్ ఇచ్చేలాగా కృప చూపించండి దేవా. వర్క్ ప్రెషర్ బట్టి బిడ్డలు ఎంతో బాధపడుచుండగా మీరే వారిని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా ఉద్యోగాలకు వెళ్తున్న సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. అధికారులకు లోబడి నమ్మకంగా పనిచేసే వారిగా సిద్ధపరచండి దేవా. ప్రియులు ప్రమోషన్స్ కోసం, ట్రాన్స్ఫర్స్ కోసం, ఇంక్రిమెంట్స్ కోసం ఎదురు చూస్తుండగా మీరే వారి పట్ల ఉన్నతమైన కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డల కోరికలను మీరు తీర్చండి. వారి హృదయ వాంఛలు నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా హాస్టల్లో ఉండి చదువుకుంటున్న బిడ్డల చుట్టూ మీ దూతలను ఉంచండి. ఉద్యోగాలు చేసుకుంటున్న బిడ్డల్ని మీరు కాపాడండి. ముఖ్యంగా ఆడబిడ్డల్ని రక్షించండి దేవా. దుష్టు నుంచి, అపవాది నుండి, శత్రువుల నుండి ఆడబిడ్డలకు రక్షణ భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా ఈనాడు ప్రవ్వా ఎంతో మంది బిడ్డలు రకరకాల కష్టాలను, నష్టాలను, శోధనలను బట్టి కృంగిపోతుండగా అలాంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కృంగుదల, నిరుత్సాహాలను మీరు దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. పదవీ విరమణ చేసిన బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీరే వారిని పోషించండి దేవా. బిడ్డల అక్కరలు, కొరతలు తీర్చండి. వారికి మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా ఉన్నత చదువుల కొరకు, ఉద్యోగాల కొరకు ఫారెన్ వెళ్ళాలని ప్రయత్నిస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. అయ్యా పాస్పోర్ట్, వీసా కోసం ప్రయత్నిస్తుండగా మీరే వారికి తోడుగా ఉండి సహాయం చేయండి. ఫారెన్లో స్థిరపడాలని, గ్రీన్ కార్డు కోసం అప్లై చేసిన వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఫారెన్లో స్థిరపడిన కుటుంబాల చుట్టూ మీ దూతలను ఉంచండి, కాపాడండి, రక్షించండి. వారి చేతి కష్టాన్ని మీరు దీవించండి. ఉద్యోగాలలో తోడుగా ఉండి సహాయం చేయండి. ఈనాడు దేవా పొట్టకూటి కోసం ఇతర రాష్ట్రాలకు, దేశాలకు వెళ్ళి బానిసత్వంలో బందీలుగా బ్రతుకుతున్నారు దేవా. యజమానుల ఒత్తిళ్లకు లోనవుతున్నారు దేవా. విడుదల లేని వారిగా ఉంటున్నారు, కన్నీరు కారుస్తున్నారు, భయపడుతూ బ్రతుకుతున్నారు. దయచేసి ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి. బానిసత్వం నుంచి విడిపించండి. మరణ భయం నుంచి బిడ్డల్ని మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా చెడు వ్యసనాలను బట్టి, చెడ్డ అలవాట్లు, పాపపు కోరికల్ని బట్టి, వ్యర్థమైన వాటిని ఆశిస్తూ పాపపు బానిసత్వంలో ఉంటున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాము దేవా. త్రాగుడు, సినిమాలు, సిగరెట్లు, చెడు తిరుగుళ్ళు, ఇలా రకరకాల
రకరకాల వ్యసనాలను కలిగి జీవిస్తున్న బిడ్డలందరినీ మీరు మార్చండి దేవా. కుటుంబ సభ్యులకు దుఃఖాన్ని కలిగిస్తూ భార్య పిల్లల్ని పట్టించుకోకుండా ఉంటున్న యజమానుల మనసులను మీరు మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, సొంత గృహాలు లేక బాధపడే ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి దేవా. ఉండే ఇంటికి అద్దె కట్టుకోలేక బాధపడుతున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. లోన్స్కి అప్లై చేసి ఎదురు చూస్తుండగా సకాలంలో లోన్ శాంక్షన్ అయ్యేలాగున కృప చూపించండి దేవా. ఈనాడు షాప్స్ కోసం, వ్యాపారాల కొరకు, వాహనాల కొరకు లైసెన్స్కి అప్లై చేసిన బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. సకాలంలో లైసెన్స్ పొందుకునేలాగున కృప చూపించండి దేవా. ఉద్యోగాలను కోల్పోయి బాధపడే ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి దేవా. వ్యాపారంలో నష్టాల పాలైన మనీ కుంగిపోతున్న ప్రతి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. కుటుంబంలో ప్రతి ఒక్కరూ రక్షణ పొందునట్లుగా మీరు సహాయం చేయండి. భర్త, భార్య, పిల్లలు, తల్లిదండ్రులు, తోడబుట్టిన వారు, రక్త సంబంధికులు, ఇలా ప్రతి ఒక్కరూ రక్షణ మారు మనసు పొందుకునే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా. అయ్యా, ఆత్మీయంగా ఎదిగే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, బీదరికంలో, దరిద్రతలో, తినడానికి తిండి లేక, వస్త్రాలు లేక, గృహాలు లేక బిడ్డలు ఎంతో బాధపడుచున్నారు దేవా. వారి బాధల్ని మీరు తీర్చండి దేవా. బిడ్డలకు మీరే తోడుగా ఉండి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, కుటుంబ ప్రార్థనలు కలిగి ఉంటున్న ప్రతి కుటుంబాన్ని కూడా మీరు దీవించండి దేవా. అయ్యా, మిమ్మల్ని కేంద్రంగా చేసుకుని బ్రతుకుతున్న బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి దేవా. అలాగే ప్రవ్వా, ఈనాడు వ్యవసాయం చేసే ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి చేతి కష్టాన్ని మీరు దీవించండి. ఆయా రకాల రంగాలలో, వృత్తులలో పనిచేస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తుండగా మీరే వారిని ఆశీర్వదించమని, వారి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని, ప్రతి పనిలో వృద్ధిని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. విడిపోయిన కుటుంబాలను మీరు కలపండి దేవా. విడిపోయిన బంధువులను, విడిపోయిన భార్యాభర్తలను, విడిపోయిన స్నేహితులను, రక్త సంబంధికులను, సంఘస్థులను మీరే కలపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, కోర్టు సమస్యలు, ల్యాండ్ సమస్యలు, ఆస్తుల పంపకాలు, భూ వివాదాలను బట్టి బాధపడే ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి దేవా. మీరే వారికి సహాయం చేయమని, న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. పరిచర్య చేస్తున్న సేవకులు, సేవకురాళ్ళు, వారి కుటుంబాలను మీరు దీవించండి. వారి సేవా పరిచర్యను మీరు ఆశీర్వదించండి అయ్యా. బిడ్డల కుటుంబాల చుట్టూ మీ దూతలు నుంచండి. సంఘాలని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. సేవలో ఎదురయ్యే ప్రతి సమస్యను, భయాన్ని మీరు దూరపరచండి. శత్రువుల నుండి నీ బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ప్రభు, మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, మా జిల్లాల్ని, మా ప్రాంతాల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మా దేశ ప్రజలందరి చుట్టూ మీ దూతలు నుంచండి. అధికారుల్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, అధికారులకు చక్కటి క్షేమాన్ని, భద్రతను, ఆరోగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, క్రొత్తగా ఇంటి నిర్మాణాలు చేసుకుంటున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. రకరకాల కన్స్ట్రక్షన్స్ ప్రారంభిస్తుండగా బిడ్డల్ని మీరు బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి కొరతను మీరు తీర్చండి దేవా. ఈనాడు ఇండ్లు అమ్మాలని, కొనాలని, స్థలాలు అమ్మాలని, కొనాలని, ఇతర ప్రాపర్టీస్, వస్తువులు, వాహనాలు అమ్మాలని, కొనాలని బిడ్డలు ప్రయత్నిస్తుండగా వారి ప్రతి ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. బిడ్డలు ఎక్కడా మోసగించబడకుండా మంచి జ్ఞానం కలిగి ముందుకు సాగే బిడ్డలుగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, మేము ఏ పరిస్థితిని బట్టి సాతానుకు చోటు ఇవ్వకుండా మీరే మాకు తోడుగా ఉండండి. నులివెచ్చని స్థితిలో మేము ఉండకుండా మా హృదయాన్ని భద్రపరుచుకుని కృపనివ్వండి దేవా. ఈనాడు ప్రవ్వా, మేము పాపంలో పడిపోకుండా మీరే మాకు సహాయం చెయ్యండి. మేము ఎక్కడ ఉన్నా, ఏమి చేసినా మీ నామానికి మహిమకరంగా మీకు సాక్షులంగా ఉండుటకు సహాయం దయచేయండి. మేము, మా బిడ్డలు, మా ఇంటి వారు చెడు స్నేహంలో పడిపోకుండా, మోసం చేసే వారితో కలవకుండా, భక్తిహీనుల మధ్య జీవించకుండా, అవమానం తెచ్చే వారితో ఉండకుండా, అపవిత్రమైన వాటిని, అవమానకరమైన వాటిని మేము అసహించుకునే మనసును మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అల్లరితో కూడిన ఆటపాటల నుండి, త్రాగుబోతుల విందుల నుండి, చెడు మాటలు మాట్లాడే వారి మధ్య నుండి నీ బిడ్డలందరినీ ప్రత్యేకపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ముసలమ్మ ముచ్చట్లకు మమ్మను దూరం చెయ్యండి దేవా. ఎల్లప్పుడూ మీకు ప్రార్థిస్తూ, మీ వాక్యాన్ని ధ్యానిస్తూ, మిమ్మల్ని సేవించే వారిమిగా మమ్మను సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు మేము మా నోటితో ఏ ఒక్కరిని దూషించకుండా, ఏ ఒక్కరికి కీడు చెయ్యకుండా మీరే మమ్మను కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మా సమస్యలను, మా శ్రమలను, మా శోధనలను మీరే తీర్చండి దేవా. ప్రతి కష్టాన్ని, నష్టాన్ని బట్టి మేము మిమ్మల్ని ప్రశ్నించకుండా, మీ మీద సనగకుండా, మిమ్మల్ని శోధించకుండా, గుణగకుండా ఉండే పవిత్రమైన జీవితాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, వాక్యాన్ని విడిచిపెట్టకుండా,
ప్రార్థనను నిర్లక్ష్యం చెయ్యకుండా ఎల్లప్పుడూ ప్రతి పరిస్థితిలో మిమ్మును స్తుతించే హృదయం మేము కలిగి ఉండుటకు సహాయం చెయ్యండి. ఎల్లప్పుడూ మీ అందు ఆనందిస్తూ మీ సహవాసంలో సాగిపోయే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మేము మీ మాటలను, మీ వాక్యాన్ని అంగీకరించి విశ్వసించి వాటి ప్రకారం జీవించే కృపను మాకు అనుగ్రహించండి దేవా. మీ మాటలను బట్టి మేము నెమ్మదిని పొందుకునే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున ఏ ఒక్కరము కూడా సాతాను చేతిలో, శత్రువుల చేతిలో, విరోధుల చేతిలో పడకుండా మేము మీ చేతిలో భద్రంగా ఉండేలాగున మమ్మను కాపాడండి దేవా. మా హృదయాన్ని భయాలతో, చింతలతో, భారాలతో, వ్యర్థమైన వాటితో మేము నింపుకోకుండా మా హృదయం అంతా మీ మాటలతో, మీ వాక్యంతో నింపుకునే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రతి దుఃఖకరమైన పరిస్థితిని సంతోషంగా మార్చండి దేవా. మా జీవితంలో, మా కుటుంబాలలో మీరే గొప్ప కార్యములు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, గత జీవితాన్ని, గడిచిపోయిన సంగతులను మేము జ్ఞాపకం చేసుకోకుండా, గడిచిన పాపంలో మరలా మేము పడిపోకుండా, విడిచిన స్నేహితులతో కలవకుండా నూతన జీవితాన్ని మాకు అనుగ్రహించండి దేవా. ఇతరులకు కీడు చేసే వారిమిగా, హాని కలిగించే వారిమిగా, దుఃఖానికి గురి చేసే వారిమిగా మేము ఉండకుండా ఎల్లప్పుడూ ప్రతి ఒక్కరికి మేలులు, ఉపకారములు చేసే వారిమిగా మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ దినమున మా భారాన్ని మీరు భరించండి దేవా. మా అక్కరలు, మా కొరతలు మీరు తీర్చండి దేవా. ఈ దినమునకు మాకు కావలసిన ఆహారాన్ని, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మీకు విరోధంగా పాపం చేయకుండా మమ్మను మేము భద్రపరుచుకునే కృపనివ్వండి దేవా. మా చెవిన చెడు వార్తలు, బాధ కలిగే పరిస్థితులు, నష్టాన్ని తెచ్చేవి వినబడకుండా శుభకరమైన దినముగా, మంచి దినముగా మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపించండి దేవా. ఈ సమయాన నీ బిడ్డలైన వారందరూ విశ్వాసంతో ప్రార్థిస్తుండగా, నమ్మకంతో మీ వైపు చూస్తుండగా ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరే మా జీవితాలలో అద్భుతాలను జరిగించే దేవుడో తండ్రి. ఈనాడు మేమంతా మీ యొద్ద నుండి లెక్కలేనన్ని అద్భుత కార్యములు పొందుకునే మహాకార్యములను చూసే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, సహాయం చేసే దేవుడు కేవలం మీరే దేవా. మీ వైపే చూస్తున్నాము దేవా. మీకే మొరపెడుతున్నాము తండ్రి. మీరు అద్భుతకరుడువని, ఆశ్చర్యకరుడువని మేము నమ్ముచున్నాము దేవా. నమ్ముట నీ వలననైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అన్న మీ మాటను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. సమస్త కార్యములను మా ఎడల జరిగించండి దేవా. అయ్యా, కృప చూపించండి దేవా. ఈ దినమున దేవా, బిడ్డలు రకరకాల పనుల విషయమై రకరకాల ప్రాంతాలకు ప్రయాణమై వెళ్తుండగా వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి. చక్కని క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, అకాల మరణాల నుంచి నీ బిడ్డల్ని రక్షించండి దేవా. కుటుంబంలో ఉండే పాపాలను, శాపాలను మీరు దూరపరచండి దేవా. బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, సహాయం చేయండి. ఈనాడు రక్షణ, మారు మనసు లేక బాధపడే ప్రతి బిడ్డను కూడా మీరు మార్చండి దేవా. మారు మనసును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపించండి దేవా. దయ చూపించండి, కనికరించండి దేవా. రకరకాల ఇంటర్వ్యూల కొరకు, పరీక్షల కొరకు బిడ్డలు వెళ్తుండగా మీరే వారిని కాపాడండి. ప్రియులు ప్రయాణిస్తున్న ప్రతి వాహనాన్ని మీ స్వాధీనంలో ఉంచుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా, మీ ప్రేమను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈనాడు రకరకాల క్యాన్సర్ వ్యాధుల్ని బట్టి బాధపడే ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి దేవా. అయ్యా, బిడ్డలకు మంచి వైద్యాన్ని అనుగ్రహించండి దేవా. ఆర్థికంగా కృంగిపోతుండగా మీరే వారిని బలపరచండి దేవా. అయ్యా, బిడ్డలకు ఎదురయ్యే ప్రతి అనారోగ్యాన్ని మీరు దూరపరచమని, తీసివేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డలందరూ మీ ద్వారా స్వస్థత పొందుకొనున్నట్లుగా సహాయం చేయండి. రకరకాల గుండె సంబంధిత వ్యాధులతో బాధపడే వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, బిడ్డల బాధల్ని మీరు దృష్టించండి దేవా. అయ్యా, ఈనాడు బిడ్డలు వారి అనారోగ్య స్థితిని బట్టి ఎంతో భయపడుతున్నారు దేవా. బాధపడుతున్నారు తండ్రి. కలవరంలో జీవిస్తున్నారు దేవా. ధైర్యాన్ని కోల్పోతున్నారు ప్రవ్వా. దయచేసి ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, వారిలో ధైర్యం కలిగించండి దేవా. భయాలను దూరపరచండి దేవా. బిడ్డల్ని మీరు స్వస్థపరచండి, బాగు చేయండి. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, మమ్మును బాధించే
శత్రువుల నుండి, సమస్యల నుండి, శోధనల నుండి, పగవారి నుండి, హాని కలిగించే పరిస్థితుల నుండి మమ్మల్ని దూరం చెయ్యండి దేవా. ఎంతో కాలం నుండి అట్టి సమస్యల చేత పీడింపబడుచున్న ప్రియులనందరినీ మీరు విడిపించండి దేవా. అయ్యా, ఈ సమయాన నీ బిడ్డల మొరలను మీరు వినండి దేవా. వారికి మీ సంపూర్ణ సహాయాన్ని అందించండి దేవా. నీ బిడ్డలందరినీ సర్వ సమృద్ధిలోకి నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపించండి దేవా, దయ చూపించండి. నీవు భయపడనక్కరలేదు. బాధించువారు నీకు దూరముగా నుందురు, భీతి నీకు దూరముగా ఉండును, అది నీ దగ్గరకు రానే రాదు అని పలికిన దేవుడో తండ్రి, ఈనాడు నీ బిడ్డల ఎడల మీరే గొప్ప కార్యం జరిగించండి. వారిలో ఉండే భయాలను దూరపరచండి. వారిని వేధించి బాధించే సమస్యలను, మనుషులను మీరే దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. రకరకాల భయంకరమైన పరిస్థితులన్నిటి నుండి నీ బిడ్డల్ని రక్షించండి దేవా. కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, నీ బిడ్డలమైన మేమంతా మిమ్మును పోలి నడుచుకున్నట్లుగా, మీ మనసు కలిగి ఉండున్నట్లుగా మీరే మాకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన దేవా, చిన్న బిడ్డలను, యవ్వనస్తులను, పెద్దవారిని, వృద్ధులను, సహోదరి సహోదరులందరినీ మీ చేతికే అప్పగిస్తున్నాము దేవా. బిడ్డల్ని మీరు కాపాడండి దేవా. సజీవులుగా ఉండి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రియుల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. అయ్యా, మీ చిత్తమైతే మరలా మీ పాదముల వద్ద సాగిలపడి మీకు మొరపెట్టే ధన్యతను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ, అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తి గల దేవుడవని నమ్ముచూ స్తుతిస్తూ, ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, బిడ్డలు కలిగి ఉన్న సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని, మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా బ్రతిమిలాడి వేడుకొని పొందుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినమంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ, నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును గాక. గాడ్ బ్లెస్ యూ.